రాజస్థాన్లోని కోటాలో స్టూడెంట్ సూసైడ్పై సుప్రీంకోర్టు రాజస్థాన్ ప్రభుత్వంపై ఈరోజు చాలా ఫైర్ అయింది. ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు దాదాపు 14 మంది స్టూడెంట్స్ కోటాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. రాజస్థాన్లోని కోటా కోచింగ్ హబ్ అని మనందరికీ తెలుసు. అక్కడ ఐఐటి, జేఈఈ, నీట్ ఇలాంటి ఎగ్జామ్స్కి కోచింగ్ చాలామంది వెళ్తారు. లక్షల సంఖ్యలో విద్యార్థులు అక్కడికి వెళ్తారనమాట. ఇక్కడ ఆ కోచింగ్ కండిషన్స్ చాలా టఫ్గా ఉంటాయి. రోజువారీ ప్రెజర్ తట్టుకోలేరు, లేదా ఒక అటెంప్ట్లో వాళ్ళకి ర్యాంక్ రాకపోతే తట్టుకోలేరు. ఇలాంటి సందర్భాల్లో ఆ చిన్న మనసులో ప్రెజర్ ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రీసెంట్గా నీట్గా ప్రిపేర్ అయ్యే ఒక అమ్మాయి కోటాలో ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ చేయడానికి 4 రోజులు పట్టిందంట. దీంతో సుప్రీంకోర్టుకి కోపం వచ్చింది. అసలు 4 days డిలే ఎందుకు వచ్చింది, గవర్నమెంట్ ఎందుకు ఇంత ఇన్యాక్షన్గా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే రాజస్థాన్ గవర్నమెంట్ తరఫున లాయర్ మాత్రం మేము సిట్ వేసాం, రాజస్థాన్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది, దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్తున్నారు. అయినా కానీ ఇంతమంది పిల్లలు చనిపోతుంటే, ఆత్మహత్యలు చేసుకుని చావు తెచ్చుకుంటుంటే, మరణాలు తెచ్చుకుంటుంటే ప్రభుత్వం ఎలా చూస్తూ ఊరుకుంది? ఇది ప్రభుత్వానికి అర్థం కావట్లేదా, పట్టట్లేదా అని చెప్పి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అంతేకాదు ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఈ తరుణంలో ఇదే సంవత్సరం మార్చి 14వ తారీఖు సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైన వర్డిక్ట్ ఇచ్చింది, ఒక ప్రత్యేకమైన జడ్జ్మెంట్ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తం ఈ స్టూడెంట్ సూసైడ్ అడ్రస్ అంటే స్టూడెంట్స్ మెంటల్ కన్సర్న్స్ కానీ, మెంటల్ డిస్ట్రెస్ కానీ దీనికి సంబంధించి నేషనల్ టాస్క్ ఫోర్స్ ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అప్పట్లోనే భావించి సూచించింది అనమాట. సో ఈలోపే ఇంకా స్టూడెంట్స్, చిన్న పిల్లలు ఆత్మహత్య చేసి చనిపోతున్నారు, ముఖ్యంగా రాజస్థాన్లోని కోటాలో. ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ అని చెప్పి, స్టేట్ అసలు ఏం చేస్తుంది ఈ విషయంలో అని చెప్పి, అసలు ఇలా స్టూడెంట్స్ చనిపోతుంటే స్టేట్ ఎందుకు ఖాళీగా కూర్చుందని చెప్పి సుప్రీంకోర్టు చాలా పెద్ద ప్రశ్న వేస్తుంది అనమాట. మీరు కనుక మా మాట వినకపోతే కంటెంప్ట్, మీ పైన స్ట్రిక్ట్గా కంటెంప్ట్ యాక్షన్ తీసుకుంటాం, మీరు ఇమీడియట్గా దీనిపైన ఎఫ్ఐఆర్స్ కానీ వీటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయాలని చెప్పి కూడా స్టేట్కి సుప్రీంకోర్టు సూచించింది అనమాట. దీనికి సంబంధించి అసలు ఈ 14 మంది, ఈ సంవత్సరంలోనే ఈ 14 మంది స్టూడెంట్స్ ఎలా మరణించారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని వెనకాల ఏమైనా సోషో ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయా, వాళ్ళు ఎందుకంత ఎమోషనల్ ప్రెషర్ తీసుకున్నారు, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కూడా కోర్టు సూచించింది. రోజుకి మన దేశంలో స్టూడెంట్స్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ మీద పేరెంటల్ ప్రెషర్, సొసైటల్ ప్రెషర్ చాలా పెరిగిపోతుంది. ఇది సూసైడ్ చేసుకున్న తర్వాత అందరూ ఎలా దీన్ని తగ్గించాలని ఆలోచిస్తున్నారు, కానీ అసలు ఇది ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా ఈ సూసైడ్స్ నివారించాలని ఆలోచించట్లేదు అనమాట. ఇది మన దేశంలో చాలా పెద్ద మెంటల్ హెల్త్ ఇష్యూ కూడా అవుతుంది అనమాట. కాబట్టి దీన్ని నివారించేందుకే ముందుగా మనం చర్యలు తీసుకోవాలి.